బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ పదవిని చేపట్టిన పురుషుడిగా రికార్డు సృష్టించారాయన. మరోవైపు పదవి నుంచి వైదొలుగుతూ భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించారు తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్. బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ తరఫున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా తనయుడు రెహమాన్ 2008లో ఆయన బంగ్లాదేశ్ విడిచి వెళ్లారు. 17 ఏళ్ల పాటు బ్రిటన్లో ప్రవాస జీవితం గడిపారు. గతేడాది డిసెంబర్లోనే తల్లి ఆరోగ్యం విషమించడంతో ఆయన స్వదేశానికి వచ్చారు. అయితే ఆయన వచ్చిన కొద్ది రోజులకే ఖలీదా చనిపోయారు. దీంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీని విజయపథంలో నడిపించారు తారిక్. 2 స్థానాల నుంచి పోటీ చేసిన తారిక్ 2 చోట్ల గెలుపొందారు. దేశంలో మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు గాను 200 చోట్ల పార్టీ విజయం సాధించింది. బంగ్లాదేశ్లో 35 ఏళ్లుగా మహిళలే ప్రధానులుగా కొనసాగారు. అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, బీఎన్పీ అధినేత్రి ఖాలిదా జియాలే దేశానికి నాయకత్వం వహించారు. 35 ఏళ్ల తర్వాత ప్రధాని పదవిని అధిష్ఠించిన పురుషుడిగా తారిక్ రెహమాన్ నిలిచారు. ఇక పోతూ పోతూ తన వక్రబుద్ధిని, భారత్ వ్యతిరేక వైఖరిని బయటపెట్టారు. తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ దేశ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన చివరి ప్రసంగంలో ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ ను ప్రస్తావించారు. నేపాల్, భూటాన్ 7 సిస్టర్స్ తో కలిసి తమ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. భారత్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా మన ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో అంతర్భాగం అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 2024లో విద్యార్థుల ఆందోళనలతో మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగారు. తర్వాత ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ సారథ్యం వహించారు. 18 నెలల పాటు కొనసాగిన యూనస్ పాలనలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్కు దగ్గరవుతూ భారత్ వ్యతిరేక ధోరణి ప్రదర్శించారు యూనస్. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ బాధ్యతలు చేపట్టడంతో భారత్తో మళ్లీ సంబంధాలు మెరుగయ్యే అవకాశాలున్నాయి.